హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. మటన్ కర్రీని ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నామండి. దీనివలన మనకి మటన్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ముక్క కూడా ఎంతో మెత్తగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేము ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పావు కేజీ వరకు మటన్ తీసుకున్నామండి. మటన్ని బాగా క్లీన్ చేసేసి ఇలా ముక్కలు అనేవి సైజ్ చూసారు కదా, ఇలా ఉంటే మనకి మటన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేయాలి, 1 టీ స్పూన్ వరకు కారం, ఇంకా 1 టీ స్పూన్ వరకు ప్లెయిన్ కారం అండి. పికిల్స్లోను నాన్ వెజ్లోను వాడతారు, ఆ కారం యాడ్ చేయాలి. ఇంకా పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేయాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చేతితోటి ముక్కలకి ఉప్పు కారం అన్నీ పెరుగు బాగా పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలండి. ఇంకా 4 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి యాడ్ చేయాలి. ఇంకా 2 మీడియం ఆనియన్స్ని ఒక మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం టమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 మీడియం ఆనియన్స్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ యాడ్ చేసాము. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది తీసుకొని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పావు కేజీ మటన్కి మెజర్మెంట్స్ అనేవి చెప్పామండి. మీరు మటన్ క్వాంటిటీ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే ఉప్పు కారం ఇంకా ఉల్లిపాయ టమాటో అన్ని క్వాంటిటీస్ అన్నీ అలాగే పెంచుకోవాలి. ఇప్పుడు మటన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మంటని లో మీడియంలో ఉంచి కొంతసేపు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేయాలండి. ఇది మీరు కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి మిక్సీలో వేస్తే మనకి అలా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి కుక్ అవ్వనివ్వాలి కొబ్బరిని కూడా. ఆ తర్వాత ఇందులో గరం మసాలా ఇంకా ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలి. ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ తీసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లోనే వాటర్ పోసేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. కుక్కర్ మూత నార్మల్ పెట్టకూడదండి, పైన ఉరకలా పెట్టాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేయాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేయాలి. స్పైసీనెస్ అనేది మీరు ఒకసారి టేస్ట్ చేసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఉప్పు కారం అనేది. ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక 7 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలండి. అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మీరు కనుక చూసారా మటన్ ఎంతో బాగా కుక్ అయిపోయింది. మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీని ఎంత ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నామో చూసారు కదా. ఈ మటన్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.